పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు సాగనున్నాయి. కాసేపట్లో ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం వ్యూ పాయింట్ వద్దకు చేరుకుంటారు. పోలవరం పరిశీలన తర్వాత భవిష్యత్తులో చేపట్టే పనుల స్కెడ్యూల్ను విడుదల చేయనున్నారు చంద్రబాబు. పనుల్ని పరిశీలించిన తర్వాత ప్రాజెక్టు పనులు ఎంతవరకు వచ్చాయి, నిర్వాసితుల పునరావాసంపై అధికారులు ఇంజనీర్తో సమీక్షిస్తారని చెప్తున్న ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. ప్రధానంగా 3 అంశాలకు సంబంధించి ఈ పర్యటన కొనసాగుతుంది. సార్, పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి మూడు అంశాలకు సంబంధించి, 1 ఎత్తు, 2 అంచనా వ్యయం, 3 R&R ప్యాకేజీ. సో ఈ మూడింటిని ఏ రకంగా చేయబోతా ఉన్నారు, ఎప్పటిలోపు చేయబోతాం? ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నిర్మాణానికి సంబంధించిన అవరోధాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే 19కి మనం 72% మనం పూర్తి చేసాం. ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2021కి మనం పూర్తి అయి ఉండేది. దురదృష్టం, ప్రభుత్వం మారింది. 17 నెలలు ఏజెన్సీ లేదు, 17 నెలలు అధికారులు లేరు. పోలవరాన్ని గాలికి వదిలేశారు. దాంతో 20 వచ్చినటువంటి ఫ్లడ్స్కి డయాఫ్రమ్ వాళ్ళు నష్టపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ ఈ సవాళ్ళను అధిగమించేటువంటి విధంగా ఈ వచ్చినటువంటి 5 నెలల్లోనే ఆయన ఒకసారి డైరెక్ట్గానే పోలవరాన్ని క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఒక 20-25 సార్లు మరి డిపార్ట్మెంట్ పరంగా రివ్యూ చేసి పోలవరానికి ఒక తుదిరూపు తీసుకురావడం జరిగింది. ఆ అవరోధాలను అధిగమించేటువంటి విధానంలో భాగంగా ఆ డీవాల్కి సంబంధించి ఏదైతే మరి రిపేర్లు చేయడం కంటే కూడా కొత్తగా నిర్మాణం చేసుకుంటేనే సేఫ్టీ అనేటువంటి భావన దృష్టిలో పెట్టుకుని డయాఫ్రమ్ వాల్ని కూడా రేపు జనవరిలో నిర్మాణం ప్రారంభించేటువంటి విధంగా దానికి అవసరమయ్యేటువంటి ఆ ప్లాట్ఫారం కానీ ఆ గైండ్ వాల్ కానీ అన్నీ కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా అధిగమించి ఏ రకంగా ఇంకా చిన్న చిన్న ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే వాటిని కూడా ఇవాళ రివ్యూలో క్లియర్ చేసి ఆ డీవాల్ని కూడా అనుకున్నటువంటి సమయానికి పూర్తి చేయాలనేది ఒకటి. రెండవది, డీవాల్ నిర్మాణం అయ్యేంత వరకు వేచి చూడకుండా ఈసీఆర్ఎఫ్ డ్యామ్, మెయిన్ డ్యామ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్యారలల్గా పెట్టి తీసుకోవాలని, ప్యారలల్గా తీసుకోగలిగినప్పుడు గ్యాప్ 1లో ఎప్పుడు స్టార్ట్ చేస్తాం, గ్యాప్ 2లో ఎప్పుడు స్టార్ట్ చేస్తాం అనేది, దానికి డిజైన్స్ని ఎప్పుడు తెచ్చుకోవాలనేది ఇవన్నీ కూడా ఒక అవగాహనకు రావడం జరిగింది. కాకపోతే ఒక 1 month 2 months అట్లా ఏదైతే గ్యాప్ ఉందో అవన్నీ కూడా ఈరోజు రివ్యూ మీటింగ్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు క్లియర్ చేసి ఒక షెడ్యూల్ని ఇస్తారు. ఆయన ఈ షెడ్యూల్ ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత దానికి 1 రోజు కానీ 1 నెల కానీ ఆలస్యం అవడానికి లేదని చెప్పేసి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ రకంగా సార్, ఎప్పట్లో ప్రాజెక్టు పూర్తి అవబోతోంది? టార్గెట్ పెట్టుకోబోతున్నారా? ఎటువంటి అంచనా? అంటే వాస్తవంగా అయితే అధికారులు కానీ ఏజెన్సీలు కానీ మాకు 5 సీజన్లు కావాలని చెప్పారు. మన ఫస్ట్ మీటింగ్లో మీరు కూడా ఉన్నారు. 5 సీజన్లు అంటే 29కి అయిపోతుంది. అందుచేతనే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, కేంద్రం ఆల్రెడీ 27 కల్లా పూర్తి చేయాలని ఏదైతే వాళ్ళు నిర్దేశించారో ఆ సమయం లోపల పూర్తి చేయాలనేటువంటి ఆలోచన. అందుకే ఇన్నిసార్లు ఆయన రివ్యూ తీసుకుని ఇక్కడి నుంచి మరి ఆయన కూడా క్లోజ్ మానిటరింగ్ చేసుకుని ఈ 27కే మనం పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి. ఫైనల్గా అంచనా వ్యయం దాదాపుగా 55,000 కోట్ల నుంచి ఇప్పుడు 70,000 కోట్లు అనబోతున్నారు. అలాగే R&R ప్యాకేజీ ఎప్పట్లో ఇవ్వబోతున్నారు, వారిని ఏ రకంగా క్లోజ్ చేయబోతున్నారు? అయితే ఏదైతే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి అంచనా వ్యయం ఆ రోజు 55,000 కోట్లకి మనం 19లో మనం ఆమోదింపజేసుకోవడం జరిగింది. ప్రభుత్వం కనుక 20-21కి పూర్తి చేసేసి ఉంటే ఈరోజు క్లోజ్ అయిపోయేది సమస్య. మరి ఈవేళ మళ్ళీ ఆలస్యం అయ్యే కొద్ది కూడా 1,000 రూపాయలు 1,000 కోట్లు అవుతూ ఉన్నాయి. వాస్తవం అది. మరి 5 సంవత్సరాలు పోలవరం ప్రాజెక్టు లేట్ అవడం వల్ల దగ్గర 40-50 కోట్లు కూడా నష్టపోతున్న పరిస్థితి. ఇదంతా కూడా జగన్ నిర్వాహకంతో జరిగిన పరిస్థితి. ఆ తప్పిదాలు జరగకూడదని ఈవేళ మేము ఉన్న ఏజెన్సీతో కూడా పనిచేస్తున్నాం. అంటే కక్ష సాధింపు జరగకుండా గత ప్రభుత్వంలో చేసినట్టుగా కాకుండా ఏజెన్సీని కంటిన్యూ చేస్తున్నామని అంటే ఈ త్వరితగతంగా పూర్తి చేయాలి, ఆ భారం ప్రజల మీద పడకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. నిర్మాణ దశకి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఇది మొత్తం మీద అధికారుల అంచనాలు అయితే మాత్రం 5 సీజన్లు అంటే 2029 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని చెప్పి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం 2027 చివరి నాటికి పూర్తి చేయాలని చెప్పి కూడా ఒక అంచనా వేస్తుంది. దాదాపుగా గత ప్రభుత్వం నిర్వాహకం మూలంగా 40 నుంచి 50 వేల కోట్ల రూపాయలు ప్రజలపై, ప్రభుత్వంపై భారం పడింది. ఈ భారం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు రెండోసారి పోలవరం ప్రాజెక్టును సందర్శించి వాస్తవ పరిస్థితులను అంచనా వేసి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి కూడా మంత్రి నిమ్మల రామానాయుడు అంటున్నారు. ఓటు స్టూడియో. చంద్రబాబు పర్యటనతో పోలవరం నిర్మాణం, పునరావాసం, పరిహారంపై స్పష్టత వస్తుందని రైతులు, నిర్వాసితులు భావిస్తున్నారు. ఇక ప్రాజెక్టు పనులను 2027 డిసెంబర్ వరకు పూర్తి చేసేందుకు వేగంగా ముందుకు సాగుతోంది. ఈ దిశగా చేపట్టే పనుల స్కెడ్యూల్ను సీఎం వెల్లడించనున్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంతో పాటు ఎర్త్కమ్ రాక్ఫీల్డ్ డ్యాం పనులను వేగంగా పూర్తి చేయడం తొలి ప్రాధాన్యంగా భావించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం పూర్తయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 17, రాష్ట్రంలో 54, మండలాల్లో 7.2 లక్షల ఎకరాల ఆయాకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉంది.
నిర్వాసితుల కోసం పశ్చిమ గోదావరి జిల్లాలో 13 ప్రాంతాల్లో పునరావాస కాలనీలు నిర్మిస్తున్నారు. ఆ పనులకు సంబంధించి గత ప్రభుత్వంలో బిల్లులు చెల్లించలేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడ వదిలేశారు. చాలా వరకు కాలనీస్ అసంతృప్తిగానే ఉన్నాయి. ఇక పోలవరం మండలంలోని 19 గ్రామాల ప్రజల ఇల్లు ఖాళీ చేశారు. వీరి కోసం ఒక్క ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేవు. రోడ్లు, ఆసుపత్రి, పాఠశాల, అంగన్వాడీ భవనాలు లేక నిర్వాసితులు అవస్థలు పడుతున్నారు. నేటి పర్యటనలో సీఎం పరిహారంపై ప్రకటన చేసే అవకాశం ఉంది. పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో 12,000 ఎకరాల భూసేకరణ చేశారు. 25,000 కుటుంబాలను నిర్వాసితులుగా ప్రకటించారు. ఇందులో 41.15 కాంటూరు పరిధిలో 44 గ్రామాలు 10,000 కుటుంబాల వరకు ఉన్నాయి. కొత్త డయాఫ్రామ్ వాల్కు సంబంధించి అధికార యంత్రాంగం ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసింది. కొత్త డయాఫ్రామ్ వాల్ ప్రారంభ పనులు ఎప్పుడు చేపట్టాలి అనేది సీఎం చంద్రబాబు పరిశీలన అనంతరం నిర్ణయించనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి అవసరమైన నిధులను కూడా మంజూరు చేసిన నేపథ్యంలో వచ్చే నెల మొదటి వారంలో ఈ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నాయి.